ఇప్పుడే దారిలో తెల్లచీర కట్టుకుని దెయ్యం కనిపించింది. అదేంటి, మీరు రాత్రలే కనిపిస్తారు, పగలెక్కడికి వెళ్తారు అనడిగా. ఇంకేక్కడికి వెళ్తాం పగలు, మీ భార్యల రూపంలో మీ ఇంట్లోనే ఉంటాంగా అంది. అక్క బావగారేంటి కోపంగా ఉన్నారు? చెల్లి అడిగింది. ఏమీ లేదే, ఏదైనా పిండి వంట చేయమన్నారు. నేను నిమ్మకాయ పిండి పులిహారు చేశాను. ఆయన చెప్పిందే కదా చేశాను. ఎందుకంత కోపం అర్థం కావటం లేదు. సుబ్బారావు తల పగిలి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. తలకి కట్టుకడుతూ నర్స్ అడిగింది, అసలు మీకు దెబ్బ ఎలా తగిలింది? సుబ్బారావు, నాకు మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది. మా ఆవిడ్ని సర్ప్రైజ్ చేద్దామని ఇంటికెళ్ళగానే, రేపటి నుంచి నువ్వు మేనేజర్తో కాపురం చెయ్యాలోయ్ అన్నానంతే. నా తల పగలగొట్టింది. భార్య బాత్రూంలో నుంచి కేకేసింది, డార్లింగ్, నేను సబ్బు రాసేశాను, కాస్త వచ్చి రుద్దుతావా? భర్త ఫుల్ హ్యాపీతో, ఇదిగో వచ్చేసా. ఎక్కడ రుద్దాలి డార్లింగ్? అదిగో ఆ దుప్పట్లన్నింటికి సబ్బు రాసేసా, బాగా రుద్ది ఉతికి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి. దయచేసి నా ఛానల్ని ప్రోత్సహించండి.